నేను ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నా. మరి మనము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఈ మైదుగూరు పట్టణంలో చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి వర్షం వస్తుందేమో అని చెప్పేసి కొంచెము ఆలోచన ఉంది. వచ్చేటోళ్ళు వస్తారు. మనం ప్రోగ్రాం స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ ఆ బ్యాక్ సైడ్ ఉండేటోళ్ళకు వచ్చి కూర్చోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. హలో, అవునవును, ఏంటి ఉంటా మళ్ళీ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య వ్యవస్థాపకులు మరియు దళిత బహుజన సమాఖ్య వ్యవస్థాపకులు కొమ్మపాలెం శ్రీనివాస్ గారు వచ్చి వేదికను అలంకరించాలని తెలియజేస్తున్నాం. నాగార్జున గారు వేదిక మీదకి రావాలని తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించాలని తెలియజేస్తున్నాం. సిరింగి శ్యామ్ వేదిక మీదకి రావాలని తెలియజేస్తున్నాం. భాస్కర్ ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్యకు ఒక ఆనవాయితీ ఉంది. ప్రార్థనా గీతంతో వస్తుంది. మరి ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రార్థనా గీతం ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య ప్రతి ఏటా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ఏర్పడిన రోజు ప్రాంతాల వారీగా సభలు సమావేశాలు పెడతా ఉంటది. పోయిన సంవత్సరము నంద్యాలలో పెద్ద మీటింగ్ హాల్ తీసుకొని అక్కడ ఇదే సభను జరిపాం. తర్వాత 2022లో రాయచోట్లో జరిపాం. ఆ తర్వాత అనంతపురంలో జరిపాం. ఇట్లా ప్రాంతాల వారీగా అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారు మనకేమిచ్చారు, రాజ్యాంగం మనకేమిచ్చింది, రాజ్యాంగానికి మనం ఏమిచ్చామని చెప్పేసి మేము ఈ రాజ్యాంగ విలువలను మీకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ఈ సభలు సమావేశాలు పెడుతున్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య ఉద్దేశం అంటే లక్ష్యం ఆకలి, అంటరానితనం, హక్కులు, ఆత్మగౌరవం, అధికారమే లక్ష్యంగా పనిచేస్తా ఉంది. మరి అంటరానితనం మీద రకరకాలుగా పోరాటాలు చేశాం. ఈ దేశంలో మన మీద 120 రూపాయల్లో కొనసాగుతా ఉంది. 120 రూపాయలు. మాలవులకు, మాదిగలకు ఒక గ్లాసు, బీసీలకు ఒక గ్లాసు టీఎంఎల్లలో. అది కొంతమంది పాత మనుషులు చూసింటారు. ఎక్కువగా ఇక్కడ ఆదోని ప్రాంతం, కర్ణాటక సరిహద్దుల్లో, అనంతపురం సరిహద్దుల్లో, అక్కడ ఈ కడప జిల్లాలో అక్కడక్కడ కూడా ఎన్ని ఉన్నాయి. ఒక రెడ్డి వస్తా ఉంటే ఇప్పుడు పోయినాయిలే, కొన్ని పోయినాయి. మంచం మీద కూర్చున్నా కూడా నిర్ణ లేచి నిలబడ్డం. అరే రెడ్డి వచ్చారా లేరంటే తల్లిదండ్రులు ఎవరే మా అమ్మ మా నాయన లేచి నిలబడుకుంటాడరే, నేను కూడా లేచి నిలబడతానని చెప్పేసి ఈడు కూడా ఆయనకి అదే అలవాటే వచ్చింది. ఇట్లా రకరకాల. అదే సందర్భంలో ప్రొద్దుటూరులో ఆదివాసీలు ఇక్కడ ఉన్న సక్కుబాయి అమ్మ ఉంది, ఆమె కూడా వాళ్ళకి ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం బాడిగిళ్ళలో ఉన్నారు 40 కుటుంబాలు. ఆదివాసీలు అంటే సుగాలీలు. ఇళ్ల స్థలాలు కావాలని 2 సంవత్సరాలు పోరాటం చేశాం. పోరాట ఫలితంగా అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాం. ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య. అది విజయం కాదా?
రౌడీలు వచ్చారు మా మీదకి, ఎక్కడుండో ఆదివాసీల నుంచి ఇక్కడ భూములు ఇప్పిస్తుండడం ఉన్నది ఇళ్ల స్థలాలని. ఆ రౌడీలను కూడా ఎదుర్కొన్నాం. దాని గురించి ఇప్పుడు 2 విషయాలు ఆయన చెప్పాలా సాక్ష్యం అని చెప్పేసి కూడా ఆయన్ని పిలుస్తున్నాం. శేఖర్ నాయక్. సభకు నమస్కారం. నేను ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ను, కానీ ఇప్పుడు రిటైర్డ్. కానీ నేను ఎల్లయ్య, మేము ఏడు నాయక్, మేమంతా ఒక నాయకులుగా ఉండి అక్కడ స్థలం పోరాడి చేసినాం. కానీ దానికి కూడా కొంతమంది నాయకులు అడ్డపడినారు. ఆ నాయకులు కూడా మేము లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఎల్లయ్య సార్ వచ్చి నువ్వురు ఆయన జయరామ్ అనే ఆయన వాళ్ళొత్త దళిత సంఘం తరపున అందరూ వచ్చి కూర్చొని అందరితో పోరాడి మేము ఆ స్థలము రాబట్టుకొని మేము 31 మందినో 36 మందో పట్టాలు తెచ్చుకున్నాం. అప్పటికప్పుడే కొలిచి పట్టా ఇచ్చినాం. దానికి మేము అప్పుడు నేను డ్యూటీలో ఉన్నా కూడా ఇళ్ళతో పాటు నేను పోరాడినా. దానికంతా ఈ ఏడు నాయక్, ఎల్లయ్య సార్ దీనికి ఫుల్ మా సపోర్ట్. వీళ్ళు నిలబడి వల్లనే మాకు బీద వాళ్ళకు అక్కడ స్థలం వచ్చింది. అది జరిగిన విషయం సార్. చిట్టిబాబు గారు వేదికను అలంకరించాలి. చిట్టిబాబు గారు ఏం అనుకోవద్దు, కూర్చోండి. కాబట్టి ఆ విధంగా అంటరానితనం పైన ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య పోరాటం చేస్తూ ఈ జిల్లాలో భూములపై పోరాటం చేస్తూ 900 ఎకరాల భూమిని ఇప్పించడం కూడా ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్యకు దక్కింది. ఎందుకంటే భూమి అనేది ఈ ప్రకృతిలో అన్ని వనరులకెల్లా ముఖ్య వనరు భూమి. ఆ భూమి అంటే అతనికి ఒక గౌరవం. అతనికేమిరా భూస్వామి అని అంటారు. అతనికేమిరా ఎక్కడ భూమి 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వచ్చు అని అంటారు. అతనికేమిరా బతికేదానికి భూమి ఆధారం అనేది ఒక ఆత్మగౌరవంగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని వనరులకెల్లా వచ్చి కూర్చోవాలని తెలియజేస్తున్నాం. అలాగే వడ్ల లక్ష్మీదేవి గారు మహిళా శక్తి కార్యదర్శి గారు కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆమె కూడా మహిళా సమస్యల మీద పోరాటం చేస్తా ఉంది. ఆ తర్వాత కార్మిక సమైక్య నాగేంద్ర గారు రావాలని తెలియజేస్తున్నారు. కాబట్టి సోదరులారా, మరి ఇప్పుడు మాణిక్యమ్మ, ఆమె దళిత సమైక్య అనుభవాలు, చాగమరి మండలం నాయకురాలు మాణిక్యమ్మ, ఆమె అనుభవాలు, ఆ పోరాటాలు 2 నిమిషాలు ఆమె మాట్లాడాలని తెలియజేస్తున్నాం. నా దళిత సమైక్య తరఫున జేబీఎంలు తెలియజేస్తున్నాను. చాగలమరి మండలంలో చాలా అగ్రవర్ణస్తులతో కూడిన ఉద్యమము దళిత సమైక్య అనేది వచ్చిన తర్వాత ఆ పేరుకే కొంచెము భయం అనేది మా మండలంలో అయితే ఉంది. ఎవరికి ఏం చెప్పినా భయపడరు. కానీ ఆ ఒక్క పేరుకు మాత్రము ఏ అగ్రవర్ణస్తుడైనా ఏ ఆఫీసర్ అయినా మాత్రము ఆ గౌరవాన్ని ఇస్తున్నారు. అది మాకు ఇచ్చిన గౌరవానికి దళిత సమైక్య మాకు ఇచ్చిన అటువంటి గౌరవానికి నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఆ యొక్క పట్టును మాత్రము ఇప్పుడు కూడా ఎక్కడ నిలబడుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఏ ఆఫీసర్ అయినా ఆ పేరు చెప్పాలి కొంచెము గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని మాత్రము మేము ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణతోనే మెలుగుతున్నాము. అందుకు నాకు ఇచ్చిన ఇటువంటి అవకాశానికి పెద్దలందరికీ జేబీఎం తెలియజేస్తున్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అయ్యా ఎక్కడ పోతున్నా బాబు? వ్యవస్థాపకులు కొమ్మపాలెం శ్రీనివాస గారు వచ్చారు. ఆయన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం మనకేం చేసింది, రాజ్యాంగానికి మనమేమి ఇచ్చాము, అంబేద్కర్ అంటే ఏంది అని మొత్తం ఆయన హిస్టరీ, భారత రాజ్యాంగం హిస్టరీ మొత్తం ఆయన మీకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. ఇటువంటి మాటలు మళ్ళా మనకు దొరకాలంటే కష్టం. వక్తలు ఎప్పుడంటే అప్పుడు రారు. ఈ పొద్దు ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన వచ్చాడు. ఆయన అమూల్యమైనటువంటి ఆ మాటల్ని, ఆ యొక్క
ప్రసంగాన్ని మీరు విని ఈ చివరిగా ఆయన మాట్లాడతాడు. ఆ తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనం చేసుకొని మనము ఇక్కడ నుండి ఎవరి స్థానాలకు వాళ్ళకి వెళ్ళిపోదామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎవరు కూడా మీ స్థానాలు అంటే ఎవరు లేచి లక్ష్మీదేవి గారు ఆమె కూడా 2 మాటలు మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. దళిత ప్రజా సంఘాల ఐక్యత, మహిళా దళిత ప్రజా సంఘాల ఐక్యత. ఇక్కడ అన్న శ్రీనివాసన్ వచ్చినారు. అన్న బాగా మాట్లాడతాడు. మీరు 2 మాటలు చెప్పి చాలా మన ప్రజలకు చాలా మహిళలకు చాలా సమస్యలు ఎక్కువైనాయి. ప్రతి చోట ఆడపిల్లల సమస్యలు చాలా, ప్రతి చోట అడగని చెప్పని మనుషులు లేరు. ప్రతి ఒక్కరు వచ్చేసి అమ్మ ఈ సమస్య జరిగింది మాకు ఇక్కడే చాలా. మరి మీకు తెలిసే ఉంటుంది రాయవద స్కూలు, ఆ స్కూల్ చిన్న పాప 4 సంవత్సరాల అమ్మాయి. ఆ చిన్న అబ్బాయి కూడా 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నాడు. ఆ అబ్బాయి చదివేది కూడా 10th క్లాస్ చదివినాడు అబ్బాయి. ఆ అబ్బాయి 4 సంవత్సరాల అమ్మాయికి అది చెప్పకూడదు. మేము కూడా చిన్న పిల్లలు, ఆ చిన్న పాప ఆ పాప రోజు ఆడుకునే సమయంలో కడుపు నొస్తుంది నాకు అట్లా కానీ రోజు అమ్మను ఏడుస్తా ఉంది. పాప ఏడుస్తున్న సమస్య ఏమిది అమ్మాయిని హాస్పిటల్ తీసుకుపోయినారు. ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది విషయం. హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్ ఈ అమ్మాయికి జరిగింది సమస్య అని చెప్పి అడిగితే స్కూల్లో ఏ సమాధానం చెప్పలేదు. 9th క్లాస్ అమ్మాయి 10th క్లాస్ అబ్బాయి నర్సరీ అమ్మాయిని ఇట్లా చేసినారని చెప్తే ఆ క్లాస్ లో ఇదంతా అబద్ధము, ఇది కావాలి చేస్తున్నారు అని చెప్తున్నారు. అది ఎంత మటుకు అబద్ధమో ఎంత మటుకు నిజమో వాళ్ళే చెప్పలేకపోతున్నారు. ఇదే సమస్య బద్వేల్లో ఒక మహిళ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి వాళ్ళ భర్త దగ్గర ఉంటే అతను వచ్చేసి ఆమె ప్రేమించిన అబ్బాయి పిలిస్తే రావద్దు, నువ్వు వస్తేనే నేను ఉంటాను లేదంటే వస్తానని చెప్పి బెదిరిస్తే ఆ అమ్మాయి అక్కడ నుంచి వచ్చేసింది. బద్వేల్ నుంచి ఒక అట్లా చెట్లకి ఎవరు లేని చోటికి వచ్చేసింది అబ్బాయి అమ్మడి. అతను కోటి దగ్గరికి ఏదో నా స్థలం అక్కడికి వస్తే అమ్మాయిని అక్కడ లోపల తీసుకుపోయి ఒక 5-6 మంది కలిసి అమ్మాయిని రేపు చేసి పెట్రోల్ వేసి కాల్చినారు అమ్మాయికి. అక్కడ సమస్య చాలా జరుగుతున్నాయి. ఇట్లా మహిళలను కూడా అందరం ఏకమయ్యి ప్రతి ఒక్క చోటికి చెప్తూ ఇట్లా చెప్పాలని ప్రతి మీటింగ్ పెట్టుకొని మనం చెప్పాలని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ నుండి నాగార్జున గారు 2 మాటలు మాట్లాడారు. ఈ దళిత వేదికను అలంకరించిన పెద్దలు, వచ్చిన పెద్దలకు, మరి వచ్చిన కార్యకర్తలకు, ఇక్కడున్న ఎన్జిఓస్కో రాష్ట్రస్కో పేరున ఉద్యమ నమస్కారాలు. జై భీమ్. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరము చూస్తున్నాము వేసుకొని బజార్లో తిరగలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి భారత రాజ్యాంగం మనకు చాలా ఇచ్చింది. ఈ పొద్దు మీరు బీజేపీని వెంటబోతున్నారు, కాంగ్రెస్ వెంటబోతున్నారు, మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ వెంటబోతున్నారు, కమ్యూనిస్టుల పార్టీ వెంటబోతున్నారు, అన్ని పార్టీలు వెంటబోతున్నారు. ఇంతకాలం ఓట్లు వేస్తా ఉన్నారు. మరి ఆ ఓటు ఎవరిచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు మనకు. బాబాసాహెబ్ అంబేద్కరే కనుక ఓటు హక్కు లేకపోతే ఈ రోజు మనము ఎక్కడ ఉండేటోళ్ళము. మరి ఓటు హక్కు అనేది ఆ రోజుల్లో సార్ చాలా దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ పరిరక్షణ సనాతన ధర్మం అంటున్నారు. మరి అట్లాంటి సనాతన ధర్మం మనకు అవసరమా? మరి సనాతన ధర్మం పోయి భారత రాజ్యాంగం వచ్చింది 1949లో నవంబర్ పోతే మన బతుకులు మారేది కాదు. అందుకే మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ళ ఎతలను వినలేకద ఎవ్వడు, విన్న కూడా సాటి రాడు అంబేద్కర్కెప్పుడు. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. కాషాయపు జెండనెత్తి భుజాలపై మోసిన
త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలేదు. ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలేదు మన బతుకులు. ఆ దేవుళ్ళే మన బతుకులు బానిసలుగా చేసినారు. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతం మారి మసీదుకే ఎల్లిన మహమ్మదీయ మతం మారి మసీదుకే ఎల్లిన అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలేదు. చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలేదు. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. చర్చికెళ్ళి యేసయ్య ఎంత మొక్కుకున్నను. చర్చికెళ్ళి యేసయ్యను ఎంత మొక్కుకున్నను. కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను. కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను. దళిత జన జీవితాల్లో వెలుగే రాలేదు కదా. దళిత జీవితాల్లో వెలుగే రాలేదు కదా. ఇకనైనా తెలుసుకోండి మూసిన ఎద తలుపులు. ఇకనైనా తెలుసుకోండి మూసిన ఎద తలుపులు. అంబేద్కర్ ఆశయాన్ని వేయి చేది తలుపులు. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు. ఈ చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. కాబట్టి సోదరులారా, అంబేద్కర్ మన బతుకులు మార్చాడు. అంబేద్కరే కనుక లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము. ఆయన మనకు రాజ్యాంగంలో మాట్లాడే హక్కు, జీవించే హక్కు, కులం హక్కు, మతం హక్కు, మసీదుకు పోయే హక్కు, చర్చికి పోయే హక్కు, దేవాలయానికి పోయే హక్కు, అన్ని హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు కాబట్టి మన బతుకులు మార్చినాడు. అంతేకాదు దళితుల బతుకులు ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 17 కనుక పెట్టకపోయింటే ఈరోజు మనకి తెలుగు ఉండేదే కాదు. ఆర్టికల్ 17 అంటరానితనం పోగొట్టాలని పెట్టాడు. నా జనం, నా ఆదివాసీలు, నా దళితులు, నా ఎస్సీలు, ఎస్టీలు అంటరానితనంతో మగ్గిపోతున్నారు. కాబట్టి అంటరానితనం పోవాలా అని చెప్పేసి ఆర్టికల్ 17 పెట్టినాడు. అందరూ సమానంగా జీవించాలా, అందరూ సమానంగా తిరగాల, అందరికీ సమాన మర్యాద, అందరికీ జీవించే హక్కు, మతం హక్కు, కులం హక్కు అన్ని ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 19 పెట్టినాడు. అయ్యే కనుక లేకపోతే, అంబేద్కర్ కనుక లేకపోతే మనం ఏ వాళ్ళమ్మా. అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. కాబట్టి సోదరులారా, అందుకనే అంబేద్కర్ ఇంత చేశాడు కాబట్టి అంబేద్కర్ గారు మనం ఆయన రుణం తీర్చుకోలేకపోతున్నాం కాబట్టి అంబేద్కర్ గారి రుణం ఈ విధంగా ఆయన గురించి ఈ విధంగా ఈ సందర్భంగా ఈ భారత రాజ్యాంగం జాతికి అంకితం ఇచ్చిన సందర్భంగా మరియు ఆయన ఈ స్వర్గస్థుడైన ఈ దేశంలో ఈ భూమి మీద నుండి ఆయన చనిపోయిన సందర్భంగా, వర్ధంతి సందర్భంగా, మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ఎంత కొనియాడుకుంటున్నా కూడా, ఎంత కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నా కూడా అది తక్కువే అని చెప్పేసి మీరు తెలుసుకోవాలా అని చెప్పేసి మీకు తెలియజెప్పాలని ఆంధ్రప్రదేశ్ సమైక్య ఈ చిన్నపాటి సభలు ఏర్పాటు చేసింది. దయచేసి అందరూ ఇక్కడ నుంచి ఈ యొక్క ఆలోచన విధానాన్ని మీరు కూడా అలవరపరుచుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర వ్యవస్థాపకులు మరియు దళిత బహుజన సమైక్య వ్యవస్థాపకులు కొమ్ముపాలెం శ్రీనివాస్ గారు మాట్లాడతారు. జై భీమ్. జై భీమ్. పెద్దలు, ఈ రాజ్యాంగ 75వ రాజ్యాంగ సదస్సుకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి దళిత సమైక్య ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి ఎల్లయ్య గారికి,
అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పోలంకి వడ్ల లక్ష్మి రాయలసీమ మహిళా శక్తి కార్యదర్శి గారికి, ఎద్దుల మాణిక్యమ్మ గారికి, అదేవిధంగా బిఎస్పీ నాయకులు నాగార్జున గారికి, చిట్టిబాబు మాలమోహన్ నాయుడు గారికి, ప్రగతిశీల కార్యదర్శి నాగేంద్ర గారికి, మరి ఈశ్వరబాయి గారికి, సక్కుబాయి గారికి, మన భూమిరెడ్డి జయన్న గారికి, ఈ కార్యక్రమానికి బాధ్యత తీసుకొని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ జేబీని తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులారా, మిత్రులారా, భారతదేశం అనేది బ్రిటిష్ వాళ్ళ పాలనలో నుంచి ఆయన ఎంత కష్టపడి ఎంత శ్రమ పడితే ఇలా మనం కూర్చొని మాట్లాడుకునే స్వేచ్ఛ లభించిందో స్పష్టంగా మేము చూస్తాం. భారతదేశం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు ముక్కుతో మురుగుతో ముద్దతున్న ఈగుతో ఏగలేక ఊరికి దూరాన వాగు దగ్గర వంకల దగ్గర శ్మశాన దగ్గర బతుకున్న కడజాతి వర్గం ఒకవైపు, రేపులు చేసి మట్టలు చేసి మానభంగాలు చేసి నెట్టిన కాళ్ళు పెట్టి పాతాలకి తొక్కేస్తున్న భూస్వామి వ్యవస్థ ఉన్నటువంటి వర్గం ఒకవైపు, తినడానికి తిండి లేదు, ఈ భూస్వామి వ్యవస్థలో హక్కులు లేవు, మనిషిగా గుర్తించలేని ఈ భారతదేశ వ్యవస్థ ఉన్నప్పుడు, ఈ భారతదేశాన్ని 565 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంటారు, ప్రిన్సిపల్ రాష్ట్రాలు అంటారు, రాచరిక రాష్ట్రాలు అంటారు. కాశ్మీర్ ఒకటి, మన హైదరాబాద్ ఒకటి, జార్ఖండ్ ఒకటి, జార్ఖండ్ ఒకటి, జాహోఫాలన్ ఒకటి, 7 రాష్ట్రాలు కలిసి రాలేదు. ఈ 7 రాష్ట్రాల్లో కూడా 5 రాష్ట్రాలు సరే ఒప్పుకొని వచ్చాయి. చివరిగా హైదరాబాద్ నవాబులు ఒక భయం పెడితే దిగొచ్చి రాష్ట్రాన్ని అప్పచెప్పారు. ఏమని భయపెట్టారంటే, మీరు వస్తే పదవులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, రాకపోతే మీ ప్రాంతానికి ఏమి సప్లై రాని, నీళ్లు కానీ యంత్రం కానీ ఏమన్నా వస్తువులను రానికుండా నిర్బంధిస్తాం. 3, సైన్యాన్ని దింపి మిమ్మల్ని చుట్టుముడతామని చెప్తే నవాబుగా పరిపాలిస్తున్నటువంటి ఆ భాగ్యనగరం నవాబు దిగి వస్తారు. చివరికి కాశ్మీర్ రాదు. కాశ్మీర్ తెలుసు, మొన్ననే 370 ఆర్టికల్ వల్ల మళ్ళీ రాష్ట్రంలో ఈ దేశంలో కలిసి వచ్చింది. ఇలా కలిసి వచ్చి 28 రాష్ట్రాలుగా కుదించబడుతుంది ఈ భారతదేశాన్ని. ఈ కుదించబడినప్పుడు ముస్లింస్ కూడా ఈ దేశంలో నవాబులుగా ఉండి, దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, ఈ దేశంలో హక్కులు ఉండి, ఈ దేశంలో పౌరులు ఉండి, ఈ దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి ఈ జిన్నా వీళ్ళంతా కూడా మాకు సపరేట్ రాష్ట్రం కావాలా అని అడుగుతారు. అడిగితే గాంధీ వీళ్ళు చెల్లదు, కలిసే ఉండాలా అంటే మళ్ళీ వేరే వాడు వచ్చి మన రాజ్యాన్ని కొల్లగొడతారు, మనం విడిగా ఉంటే కష్టం అని చెప్పి నచ్చ చెప్తారు. వాళ్ళకెందుకు అనుమానం వచ్చింది ఈ వ్యవస్థ మీద, ఈ జమీందారుల మీద, రాజుల మీద వచ్చింది. లేదు, మా విధానం వేరు, మా పద్ధతులు వేరు, మా సపరేట్ రాష్ట్రం కావాలని చాలా రోజులు వాళ్ళ మధ్య ఘర్షణ చేస్తే చాలా మంది చనిపోతారు. చనిపోతే అందరు పెద్ద మనుషులు కూర్చొని సరే వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేద్దామని చెప్పి ఆ ఎక్కువ జనాభా ఉన్నటువంటి 13 రాష్ట్రాలు పాకిస్తాన్గా సపరేట్ రాష్ట్రం ఇచ్చేస్తాం. 13 రాష్ట్రాలు. ఈ 52 రాష్ట్రాలు భారతదేశంగా 28 రాష్ట్రాలుగా కుదించబడతాయి. వాళ్ళు 13 రాష్ట్రాలుగా పాకిస్తాన్గా మారిపోతారు. ఇలా అన్నప్పుడు ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఏ విధంగా చేయాలి, దీనికి ఒక బయలు ఉందా, దీనికి ఒక పెద్ద మనుషుల ఒప్పందం ఉందా, నియమ నిబంధనలు ఉన్నాయా, ఎలా అనేది పెద్ద క్వశ్చన్ గా మారిపోయి ఒక కమిటీగా శాసనసభ్యులు ఎన్నికైన 295 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ జాన్ డూయిన్ ప్రొఫెసర్ వేదవనాయ వదులుకోండిరా, ఈ దేశంలో మేధావి ఉన్నాడు రా,
అంబేద్కర్ ఉన్నాడు అంటే ఆయన కూడా వచ్చి విరమించుకుంటాడు, నేను దాంట్లోకి వెళ్ళానని. జాన్ డూయి చెప్పిన తర్వాత, ప్రొఫెసర్ చెప్పిన తర్వాత బిఎన్ రావు తన మేకింగ్ కాన్స్టిట్యూషన్ అంటే కొన్ని భాగాలు రాసింటాడు. మేకింగ్ కాన్స్టిట్యూషన్ తాను వదులుకొని నాకు వద్దు, అది వేదానికి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి తాను ప్రయత్నం చేయడు. మరి ఎవరు కావాలా? విదేశాలకు పోతే ఇట్లా తిట్టారు. మరి ఎవరు రావాలి రాజ్యాంగం అన్నప్పుడు పూనాలో మాలవర్కర్ అనేటువంటి ఒక ముస్లిం నాయకుడిని ఈ కాంగ్రెస్ నెహ్రూ గాంధీ రిక్వెస్ట్ చేసుకొని గడ్డం పట్టుకొని నువ్వు రాజీనామా చేయి అని రాజీనామా చేయించి వీళ్ళే అంబేద్కర్ పెట్టి గెలిపించి పూనాలో ఆ గెలిచిన తర్వాత ఈ రాజ్యాంగ కమిటీలో సభ్యులు చేసి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేస్తారు. ఇది రాజ్యాంగంలో ఆయనకు వచ్చి ఎంత కుట్ర కుతంత్రాలు ఉందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఇచ్చినప్పుడు 7 మంది సభ్యులతో ఇది చేస్తున్నప్పుడు మీనా గారు, ప్రేమ్ బిహారీ రాజోడ్ అనేటువంటి ఒక వ్యక్తి అక్షరాలు బాగుంటాయి. ఇంగ్లాండ్ భాషలో ఇంగ్లాండ్ లెటర్ అనమాట. ఇంగ్లాండ్ లెటర్ అంటే 3వ తరం ఇంగ్లీష్ చూసింటారా మీరు? ABCDలో 1వ తరం, 2వ తరం, 3వ తరం ఉంటుంది. 4వ తరం, 4 తరాలు ఉంటాయి. 3వ తరం ఇంగ్లీష్ లో ఇంగ్లాండ్ లెటర్ స్టైల్లో రాయడానికి ప్రేమ్ రాజోడ్ అని చెప్పి ఆయన అడుగుతారు, మీ రైటింగ్ బాగుంటుంది, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకొచ్చిన పేపర్లన్నిటి కూడా నువ్వు ఆ లెటర్ లో ఆ టైప్ లో రాయి అని ఆయనకు అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్తారు, నాకు డబ్బులు వద్దు, నేను రాస్తాను, కానీ ప్రతి పేజీలో నా పేరు ఉండాలి, కింద లాస్ట్ పేజీలో నా పేరు మా తాత పేరు ఉండాలంటే లేకపోతే దానికి అంగీకరిస్తారు. కాబట్టి అంగీకరిస్తారు. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే టైపిస్ట్ ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బిఎన్ రావు రాసినాడని చాలా మంది మాట్లాడుతున్నారు. కొందరు ప్రేమ్ బిహార్ రాసినాడు అని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. ఈయనేమో టైపిస్టు, ఆయనేమో విత్డ్రా చేసుకున్నాడు, అది రాసింది పనికిరాదు, అది చైర్మన్ కాదు. చాలా మంది తెలియక ఆయన రాసినాడు, వీళ్ళు రాసినాడు అంటున్నారు. కానీ అంబేద్కర్ ఈ 7 మందిలో ఢిల్లీలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇద్దరు ఢిల్లీకే రాలేదు. ఒకరు వ్యాపారంలో నిమగ్నమై విదేశాలు ఉన్నాడు, రాలేదు. ఒకరు చనిపోయినారు, ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. ఒకరు చనిపోయిన తర్వాత టీటీ కృష్ణమాచార్య ఆ ప్లేస్ లో తీసుకున్నారు. ఆయన చెప్పాడు, కాన్స్టెంట్ అసెంబ్లీ కాన్స్టెంట్ డిబేట్ అని ఇంత పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి లైబ్రరీలో కూర్చొని కాన్స్టెంట్ అసెంబ్లీ కాన్స్టెంట్ డిబేట్ అని చూస్తే ఇంత పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల్లో మీకు కొన్ని పేజీలు చెప్తాను, గుర్తుపెట్టుకొని ఆ పేజీలు తీసి చదవండి చాలు. ఈ రాజ్యాంగ కమిటీ అంతా పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్ ఈ రోజున డ్రాఫ్టింగ్ కమిటీని అడాప్ట్ చేయడానికి పోతారు. రాజేంద్ర ప్రసాద్కి అప్పచెప్పడానికి టీం పోతారు. ఆ టీం పోయేటప్పుడు విలేకరులు అంబేద్కర్ గారు ప్రశ్న ఇస్తారు. అంబేద్కర్ గారు అమెరికాలో 4 నెలలు 40 పేజీలు, నువ్వేందుకు అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు పట్టింది, ఎందుకు ఇంత టైం తీసుకున్నావు అని అడుగుతారు. అప్పుడు అంబేద్కర్ గారు యాజ్ టీగా ఏం చెప్తారో అదే చెప్తారు. ఆ డిబేట్లు ఏమున్నాయో అదే చెప్తారు. డిబేట్లో ఏడో వాల్యూమ్లో 231 పేజీలో ఏమన్నాడంటే విలేకరు, కానీ ఏమి చర్చ జరిగినా అట్లా రాస్తారు. చర్చ ఏదన్నా చేర్చాలన్నా కమిటీ చెప్పినదంతా చర్చించి ఈయన ఒప్పిస్తే అది కన్విన్స్ అయితే డిబేట్లో రికార్డ్ అవుతుంది. అవన్నీ పుస్తకాలుగా ఇప్పటికీ నాగార్జున యూనివర్సిటీలో లైబ్రరీలో ఉన్నాయి. ఆ విలేకరులకు ఏం చెప్తాడంటే, ఏ దేశంలో ఉన్నట్లుగా ఈ దేశము లేదు, ఈ దేశములో ప్రపంచంలో ఏ దేశంలో భారతదేశం ఉన్నట్లుగా లేదు. భిన్న మతాలు,
భిన్న కులాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న గిరిజనులు, భిన్న కొండల్లో జీవించేవారు, ఊరికి దూరంగా జీవించేవారు. ఒక పక్క వ్యవస్థలో భారత రాజ్యాంగ సభకు వచ్చినటువంటి ఉన్నటువంటి మా మిత్రులందరికీ, అదే వేదిక పైన ఉన్నటువంటి సమైక్య ప్రజా సంఘాల అనేక సంఘాల నాయకులందరూ కూడా ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున గుర్తులు అభినందనలు. అయితే ఈ రాజ్యాంగ యొక్క స్ఫూర్తి యొక్క సభ అనేది అక్కడ అనంతపురంలో లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా మన ఎల్ఐ గారు పిలిచినారు. అయితే ఆ సందర్భం కూడా మేము రాలేకపోయాం వేరే ఉన్న కారణాల వల్ల. అయితే అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతాల వారిగా ఏదైతే ఇది రాజ్యాంగ స్ఫూర్తి సభ పెడుతున్నారో ఇది చాలా మంది దళితులను అనేక వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళందరూ కూడా మంచిగా చైతన్యవంతంగా తర్వాత మరింతగా రాజ్యాంగ స్ఫూర్తితో పోరాడడానికి ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి ఇప్పుడు అనేక మంది వక్తలు కూడా రాజ్యాంగం యొక్క అవసరాన్ని, అదే మనిషి యొక్క ఓటక్కును, అదేవిధంగా రాజ్యాంగంలో మనం చేస్తున్నటువంటి పోరాటాన్ని అనేక రూపాలలో అనేక విధాలుగా మనకు చైతన్యపరిచినారు. అయితే మనము ఈరోజు భారత రాజ్యాంగం ఏర్పడి దాదాపు 75 సంవత్సరాలు ఈరోజు మనం అనుకుంటున్నాము. అయితే రాజ్యాంగం అనేది మనం అన్ని వర్గాలకు, అన్ని దళితులకు, మిగతా వర్గాలకు కూడా సమానమైనటువంటి హక్కుల కోసం, సమానమైనటువంటి స్వేచ్ఛ కోసము ఒక రాజ్యాంగాన్ని మనం రూపొందించినటువంటి మేధావులకు వాళ్ళందరూ కూడా మనం అంబేద్కర్ ముఖ్యంగా కొలిస్తే అంబేద్కర్ మొదలువారైతే దాని వెనకాల అనేక మంది త్యాగాలు కూడా మనకున్నారు. అదేవిధంగా ఈరోజు మనము రాజ్యాంగం ఈరోజు మనము అంతో ఎంతో కొంత అనుభవిస్తున్నామంటే ఆ రోజు చేసినటువంటి ఎంతో మంది త్యాగాలు, వాళ్ళ యొక్క శక్తి శ్రమను మనం ఒకసారి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనము రాజ్యాంగంలో ఏదైతే ఆకలి కానీ, లేకంటే అంటరానితనం కానీ, లేకంటే అదే మన హక్కులు కానీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా 1945 కానీ 46 ముందు కానీ చాలా దుర్భరమైన పరిస్థితులు మనకు ఉండేది. ఎలా కానీ చెప్పారు. ఇప్పుడు కూడా 75 సంవత్సరాలు మనం ఈ రాజ్యాంగంలో చెప్పుకుంటున్నాం. ఈ రోజు కూడా చాలా గ్రామాలలో వెనకబడి, అంటే గ్రామీణ ప్రాంతం వెనకబడినటువంటి కదిరి కానీ, అట్లా రాయదుర్గ ప్రాంతం కానీ, అదేవిధంగా ఈ కడప జిల్లాలో చాలా మారమూల అంటరానితనం చాలా గ్రామాలలో 2 క్లాసుల పద్ధతి కానీ, తర్వాత నువ్వు ఎక్కువ అని తక్కువ అని చూసే వ్యవస్థ, అంటే ఆ విధానం ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పని మనం అనుకుంటాం. కాబట్టి దీనిపైన ఇప్పటికీ మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. 75 సంవత్సరాలు ఈరోజు చెప్పుకుంటున్నా కూడా మనం దీనిపైన కూడా ఇప్పటికీ పోరాడాల్సింది. అదేవిధంగా ఈరోజు స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛ అంటే మనము భారతదేశంలో మనం ఉన్నాం. మనం అంటే మనకు ఒక స్వేచ్ఛ ఉంది. మనం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నది, స్వేచ్ఛగా తెలియజేసే హక్కు ఉన్నది, అదే స్వేచ్ఛగా మనము తిరిగే హక్కు ఉన్నది, స్వేచ్ఛగా మనం భావ ప్రకటన అని మనం ఏదైనా కూడా ఈ వ్యవస్థ పైన ప్రభుత్వం అనేక రకాలుగా మనము విమర్శిస్తున్నాం. ఏంటంటే ఈ ప్రభుత్వాలు మాణిక్యమ్మ దళిత మహిళా సమైక్య నంద్యాల జిల్లా ఇన్ఛార్జి. అందరికి మాట వచ్చింది. తర్వాత బహుజన దళిత సమైక్య మైనార్టీ వర్గం నుండి ఇనాయతుల్లా గారు జిల్లా కన్వీనర్ గా ఆయన ఈ సంఘాన్ని బలోపేతం చేస్తారని బహుజన దళిత సమైక్య. మంచి
ఆదర్శం కలవాడు, మంచి లీడర్. మిత్రులకి ముస్లిమ్స్ లో మా కాన్స్టిట్యూషన్ లో పొద్దుటూరు టౌన్ లో కూడా ఒక మంచి ఒక పెద్ద మనిషి, నలుగురు కావాల్సిన మనిషి అన్ని తెలుసుకొని ఈ దళిత సంఘంలో నేను అడుగు పెట్టా అని మాకు 2 రోజుల ముందే మాట ఇచ్చినాడు ఆయన. కాబట్టి ఆ మాట మేరకు ఈ రోజు వచ్చినాడు. ఆయన కూడా మంచి కార్యకర్తల్లో నంబర్ 1 అన్నమాట. మనకు మన దళితులకు ముస్లింస్ అని ఇంకోటి కానీ అట్లాంటి భేదాలు లేవు. కాబట్టి ఆయన కూడా మనలో వాడు మంచి స్నేహితుడు. కాబట్టి దయచేసి ఇండివిజువల్ కూడా వినాయకుడు అంటే మనవాడు అనేది మీరందరూ గమనించి మీ సహకారాలన్నీ కూడా ఆయనకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదనే మీరు కూడా ఇంకోటి, సమాజంలో ఎవరైతే లీడర్ గా తిరుగుతారో వాళ్ళు మంచి క్యాపబుల్ గా ఉండాలా. ఎవరు వేయవలసిన పనిలే, ఏదైనా కథ చూస్తామని స్టేజీలో ఉండాలా. పలాని మనిషి ఈడు పలానూరులో బాడు అంటే అవతల వచ్చేవాడు వల్లే ఇప్పుడు మేముంది మా టౌన్ లో చేస్తున్నాం. నీకు ఎవరన్నా మంచి అంటే ఎవడే గాని ఏ పెద్ద రేట్ అయినా కానీ నోరెత్తి తిరిగి మాట్లాడే పరిస్థితి పెట్టలేను. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా అంటే మేము ప్రతి వాళ్ళకు దళలు పుట్టించినాం. కేవలం మాదిగలకు 400 కుటుంబాలకు ఓన్లీ మాదిగలకే అక్కడ రిజిస్టర్ ఒక ఎమ్మెల్యేది కొని రిజిస్టర్ చేసినాం. ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందో లేదు నాకు తెలియదు. కానీ ఎందుకంటే అట్లా ఇచ్చే దిగింది ఒకసారి. అట్లా కాకుండా మేము కొన్నిట్లు మన కుటుంబానికి 200-300 డబ్బులు రాబట్టుకుని దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఇచ్చి రిజిస్టర్ చేయించినాం. కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళు ఏ బ్యాంకులో పెట్టుకున్నా 10 లక్షలు లోన్ ఇస్తారు. అట్లాంటి పని చేసి పెట్టినాం. పనులు చేయడం అంటే దండిగా చేసి పెట్టినాం. అట్లా మీరు కూడా లీడర్ గా ఎదిగేవాళ్ళు. ఇప్పుడు బద్వేలు నియోజకవర్గం దళిత సమాఖ్య నియోజకవర్గం ఇన్ఛార్జిగా నాగిపూడి ప్రసాద్ గారిని వేదిక మీదకి, చాగలమరి మండలం దళిత సమాఖ్య కన్వీనర్ గా అల్లూరి వెంకన్న స్టేజ్ మీదకి రావాలి. ఆశించలేదు కో కన్వీనర్ గా సంజీవ్ చాగలమరి మండలం. ప్రసాద్ ఇప్పుడే ఎన్నికైన జిల్లా అధ్యక్షుడి నిర్ణయం మేరకు భూమిరెడ్డి సుబ్బరాయుడు మండల కన్వీనర్ దళిత సమాఖ్య మైదుకూరు మండలంగా ఆయనను స్టేజ్ మీదకి పిలుస్తున్నాం. ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనుంటాను, సేవ చేస్తానని ముందుకు వస్తే మిమ్మల్ని కూడా చేరుస్తాం. ఓకే. తర్వాత ఒక్క మాట ఒక సూచన. అయ్యా దళిత సమాఖ్య కార్యకర్తలారా, ఇది ఉద్యోగం కాదు, మీకు ఉపాధి కాదు. ఇది ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలా. ఉద్యోగం కాదు, ఉపాధి కాదు. మనము ఉద్యోగాలు చేసుకుంటా ఉపాధి చూసుకుంటూ దళిత సేవకు దీక్ష కొని మనం పోరాటం చేయాలి. మనకు మీకు వీలైనప్పుడు మీ పనులు చేసుకుంటూ మీ కుటుంబాన్ని పోషించుకుంటూ మీరు స్వేచ్ఛగా తిరుగుతూ దళిత సేవ కోసము మీరు పోరాటం చేయాలా. ఇది ఉద్యోగం కాదు, ఉపాధి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఉపాధి ఉండాలి ప్రతి ఒక్కరికి. తర్వాత దళిత సమైక్య రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అత్యవసరంగా ఏదైనా పిలుపు ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు స్వచ్ఛందంగా వచ్చి పనిచేయాలా. ఇది ఓకేనా? నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, దళిత సేవకై దీక్ష పూర్ణమన్నది. పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, దళిత సేవమన్నది. దళిత సమగ్ర వేదిక, దళిత జాతి గీతిక, దళిత సమగ్ర వేదిక,
దళిత జాతి గీతిక జనంలోని కదలిక చేయి కలిపి నడువిక జనంలోని కదలిక చేయి కడుపు నడువిక పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది దళిత సేవకై దీక్ష పూర్ణమన్నది ప్రకృతిలో జరుగు ఎన్నో వింతలను అతేంద్రియ శక్తులనే భ్రమలను ప్రకృతిలో జరుగు ఎన్నో వింతలను అతేంద్రియ శక్తులనే భ్రమలను గుట్టు విప్పి చెప్పాలని నిలదీస్తూ జరుపుకునేద సంపు వేడుక మన కందిన కానుక పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది దళిత సేవకై దీక్ష పూర్ణమన్నది దళిత సమత వేదిక దళిత జాతి గీతిక జనంలోని కదలిక చేయి కలిపి నడుమిక జయ అంతా పాడలేకపోయినా చాలే అమ్మా రండి ముందుకు రండి. అమ్మా మీరు కూడా రండి. ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జి దళిత సమాఖ్య ఇట్టండి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనతో స్వతంత్రాన్ని ఆస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 49 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా నిర్ణయించుకున్నాము.